ఆవేశము ఆగ్రహము కలిగినప్పుడు ఏది ధర్మం ఏది అధర్మం అని వివరించి చెప్పగలిగిన వారు తోడుగా ఉండడం అదృష్టము అని వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా తమ కుమారులను అశ్వత్థామ హతమార్చినందుకు ఎంతో బాధపడినా అతనిని క్షమించిన ద్రౌపది సద్బ్రాహ్మణులకు ఆగ్రహము తెప్పించకూడదని వారి కోపాగ్ని జ్వాలలకు రాజుల సర్వస్వము నశించిపోతుందని పలికిన సంగతిని మనము గత పద్యములలో గ్రహించాము. ఆ పలుకులకు ఇతర పాండవులు నిన్నకున్నా భీమసేనుడు మాత్రము ఆగ్రహముతో ఈ విధముగా పలికాడు. కొడుకులబట్టి చంపెనని కోపమునుందదు బాలఘాతకున్ విడుమటంచు చెప్పెడిని వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల చంపుడిటు వీనిని వీరలు చంపలేని నా పిడికిటి పోటునన్ శిరము భిన్నము చేసెద చూడుడిందరున్. అందరూ చూడండి, ద్రౌపది తన కొడుకులను ఈ అశ్వత్థామ చంపెనని కోపము తెచ్చుకోకపోగా ఈ బాలఘాతకుని విడువమని చెప్పుచున్నది. ఈ ద్రౌపది వెర్రిది కాక మరేమిటి? వీడు విప్రుడా? ఇతడిని ఎందుకు విడిచిపెట్టాలి? వీడిని చంపండి. ఒకవేళ మీరు గనుక వీనిని చంపకపోయినట్లయితే మీరు చూస్తూ ఉండండి, నేను ఒక్క నా పిడికిటి దెబ్బతో వీని శిరస్సును ముక్కలుగా ఆవిస్తాను. ఈ విధముగా ఆగ్రహముతో మాట్లాడుతూ గర్జిస్తున్న భీమసేనునికి శ్రీకృష్ణుడు అడ్డముగా వచ్చి ఈ విధముగా పలికాడు. అవ్యుడుగాడు వీడు శిశుహంత దురాత్మకుడు ఆతతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడవు తప్పదు నిక్కము బ్రాహ్మణోన హంతవ్యయటంచు వేదము శృతం బగుగావున ధర్మదుష్టి కర్తవ్యము వీనిగాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమా. భీమసేన, ఆగుమాగుము. నిజమే, ఈ అశ్వత్థామ శిశుహంతకుడు పరమ దుష్టుడు, మరణ శిక్షకు దండనార్హమైన అనేక పాపకృత్యములు ఆచరించిన వాడు, క్షమింపదగిన వాడు కాడు, చంపదగిన వాడే. కాని ఈతడు బ్రాహ్మణుడవుట అన్నది నిశ్చయముగా ఆలోచించవలసిన విషయము. ఎందుకంటే బ్రాహ్మణో నహంతవ్య అనగా బ్రాహ్మణుడు చంపరాని వాడు అని వేదము చెబుతున్నది కనుక ధర్మదృష్టితో చూసినట్లయితే వీనిని విడిచిపెట్టడమే ధర్మమని తోచుచున్నది. ఈ విషయమును గూర్చి నిశితముగా ఆలోచించుము. ఆవేశము అన్నది అనేకమైన అనర్థములకు దారితీస్తుంది. అటువంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వంటి వారు ధర్మమును గురించి బోధించడం అనేది పాండవులు చేసుకున్న అదృష్టము. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో